వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. నర్వ్ ప్రాబ్లం అంటే ఇదేదో మోకాల నొప్పులకు లేదు అని అంటే చేతులు ఇట్లా వనకడము అని అనుకుంటా ఉంటారు. కానీ ఫేస్ లో కూడా దీనికి సంబంధించిన సమస్యలు చాలా వస్తూ ఉంటాయి. సో ఫేస్ లో వచ్చేసేసి సెన్సిటివిటీ అనేది కోల్పోతా ఉంటారు. అదేవిధంగా ఒక సైడ్ మాత్రమే లాగేస్తూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. ఇది ఏంటి అసలు? ఈ సమస్య గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు నరాల సమస్య అంటే అదేదో మోకాళ్ళు నడునొప్పులో లేకపోతే మెడ నొప్పి అనుకుంటా ఉంటారు. కానీ ఫేస్ లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానికి సెన్సిటివిటీ అనేది లేకుండా పోతా ఉంటుంది. అంటే స్పర్శ తగలదు, కానీ పెయిన్ వస్తూ ఉంటది. అది ఏంటి? మజిల్ కి సంబంధించిన సమస్య అనుకోవచ్చా, లేదంటే నరాల సమస్యనే అనుకోవచ్చు? నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ కేసు గుర్తొచ్చింది, చెప్తాను మీకు. Yeah. ఏమైందంటే 2012-2011 ఒక పేషెంట్ వచ్చింది మన దగ్గరికి. అది కూడా ఎక్కడి నుంచి అంటే నేపాల్ నుంచి. ఓకే. నేపాల్ నుంచి వచ్చింది ఆయన. 5-6 ఏండ్ల నుంచి ఇట్ సైడ్ స్పర్శ లేదు. ఓకే, 5-6 సంవత్సరాల నుంచి. 5-6 ఏండ్ల నుంచి ఇట్ సైడ్ స్పర్శ లేదు. వాటర్ తాగుతుంటే ఇక్కడ నుంచి బయటికి కారిపోతుంది. ఓకే ఓకే. నమ్లాలంటే ఇటే నమ్లాలి, ఇటు నమ్లలికి వస్తలేదు, ఇటు నమ్లలికి వస్తలేదు. ఓకే ఓకే. ఏందంటే ఈ పేషెంట్ ఉన్న ప్రాబ్లం ఫేషియల్ పాలసీ అంటారు. ఓకే ఓకే. పక్షవాతం లాంటిది ముఖం మీద వచ్చింది. ఎందుకు వస్తుంది అంటే ఒక నరం ఉంటుంది, ఆ నరం పేరు ఫేషియల్ నర్వ్. ఓకే. అది చచ్చుబడిపోయి అట్లా అవుతుంది. ఓకే ఓకే. బై ఛాన్స్ వచ్చిందంటే ఎవరికన్నా కొందరికి 2 రోజుల్లోనే వెళ్ళిపోతుంది, ఓకే. కొందరికి 2-3 నెలలకి వెళ్ళిపోతుంది, కొందరికి సంవత్సరం తర్వాత పోతుంది, కొందరికి పోదు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ మనిషికి పోలేదు. ఎందుకు వస్తుంది? ఫ్యాన్లు ఉంటాయా మీ ఇంట్లో? మీ ఇంట్లోనే, నా ఇంట్లో కూడా ఉంటాయి ఫ్యాన్. ఫ్యాన్ కింద 5 నంబర్ మీద చల్ల వెదర్ ఉంది, 5 నంబర్ మీద పెట్టుకొని పడుకుంటారు అనుకో. ఓకే, అవ్వచ్చు. వేడి కాలంలో కొందరు ఏం చేస్తారు, వేడి 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 కూలర్ ఫుల్ మీద పెట్టి దాని పక్కకే పడుకుంటారు. ఓకే ఓకే. వాళ్ళకి అవ్వచ్చు. ఇప్పుడు ఏసీ ఉంది, నడుస్తుంది, దాని కిందనే పడుకుంటే కూడా అవ్వచ్చు. సడన్ గా చల్లగా అయింది వాతావరణం, అవ్వచ్చు. ఎందుకు సార్? అంటే మామూలుగా ఇట్లా ఎక్కువ చల్లదనం తగిలితే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఎందుకంటే నరాలు సప్లై చేసేది రక్తం కాదు, నరాలు సప్లై చేసేది కరెంట్. ఓకే. ఆ కరెంట్ ఇప్పుడు మొత్తం పాథాలజీ చెప్పాలంటే డిఫికల్ట్ అవుతుంది. కానీ ఏదైతే సినాప్సిస్ పాస్ అవ్వాలి, ఏదైతే సిగ్నల్ పాస్ అవ్వాలి, దాని సినాప్స్ అది సరిగా పాస్ అవ్వక అట్లా అవుతుంది. ఓకే ఓకే. కానీ ఈ పేషెంట్ కి ఎందుకు అయింది చెప్తా మీకు. నేపాల్లో ఎట్లుంటది? చల్లగా ఉంటది, చల్లగా ఉంటది. ఈయన అది బిజినెస్ ఉంది నేపాల్లో. మళ్ళా మన గురించి ఎవరు చెప్పిండ్రు? హైదరాబాద్ లో వాళ్ళ చుట్టాలు ఉంటారు. ఓకే ఓకే. మన దగ్గరకు వచ్చిండ్రు, వాళ్లకు మోకాల నొప్పులు తగ్గినాయి. ఓకే ఓకే. ఎవరికైతే మోకాల నొప్పులు తగ్గినాయి వాళ్ళ చెల్లె వాళ్ళ మొగుడైన. ఓకే. వీళ్ళు కూడా నేపాలీ వాళ్ళే, ఇక్కడ సెటిల్డ్ 2-3 తరాల నుంచి అంట. వాళ్ళకి చెప్పిండ్రు, ఆయన వచ్చిండు ఆడికి వెళ్ళి. ఏంటంటే ఇప్పుడు ఏ రోగం వచ్చినా టెన్షన్ ఉంటుంది కదా మంచి. ఈయనకి ఏముందంటే ఇట్లా అవుతుంది, సరే తల కూడా తిరుగుతుంది, చేతులు కూడా లాగుతుంది, ఇది అసలుకి తగ్గదు ఇప్పుడు అనేసి ఫిక్స్ అయిపోయింది ఆయన. ఓకే ఓకే. మనం అడిగినాం ఏమన్నా టెన్షన్ ఉందా, ఉంటే చెప్పండి, మందు దాని మీద ఉంటది. ఓకే. ఏమన్నాడంటే ఈయన బిజినెస్ ఉండేవి. ఇప్పుడు బిజినెస్ ఉన్నప్పుడు ఎవరైతే బిజినెస్ పార్ట్నర్ ఉంటాడు కదా ఆయనకి కలవనికి పోయింది. ఆయనకి కలవనికి పోతే ఇప్పుడు ఈ బిజినెస్ పార్ట్నర్ కూడా ఎవరు, చిన్నప్పటి నుంచి చెడ్డి దోస్తి, నాకు క్లోజ్ ఫ్రెండ్ బై. ఇద్దరు కూసున్నారు, తాగిండ్రు, తిన్నారు. దాంట్లో ఏం బయట పడ్డదంటే ఈ వేరే దోస్తు ఉన్నాడు కదా ఈయనతోటి పెద్ద చీటింగ్ చేసిండు. ఓకే. పెద్ద చీటింగ్ చేసిండు. ఇప్పుడు ఆడు డబ్బులు మోసం చేసిండు అనేసి బాధ లేదు ఈయనకు. చెడ్డి దోస్త్ నాతోటి నమ్మకం ద్రోహం చేసిండు. ఓకే ఓకే. చిన్నప్పుడు దోస్త్ నాకు మోసం చేసి, దాంతో మళ్ళా బస్ ఎక్కి ఈయన వేరే ఊరికి పోయేది ఉంది. ఓకే ఓకే. బస్ విండో ఓపెన్ ఉంది, మొత్తం నైట్ గాలి కొట్టింది. ఎట్లుంటది నేపాల్లో? చల్లగా ఉంటది. వచ్చింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే చల్లగాలి కొడితే మొత్తం బస్ వాళ్ళకి రావాలి. ఈయనకి ఎందుకు వచ్చింది? అవునా కదా? ఈ పేషెంట్ 1 year వాడిరు మన దగ్గర మందు.
ఓకే. మొత్తం మంచిగా అయింది. హుహుహుహు. ఎన్నో మందులు వాడిర్రు అంతకుముందు, దీంతో మంచిగా అవ్వలేదు. అండ్ ఇట్లా మీకు ఫేషియల్ పాలసీ ఉన్నా, ఇట్ సైడ్ నరాలు పని చేస్తలేవు సరిగా, ఓకే. ఓకే. మీరు ఏం చేయాలి అంటే ఒక హోమియోపతి మందు ఉంటుంది, ఆర్జెంటమ్ నైట్రికమ్. ఆర్జెంటమ్ నైట్రికమ్. ఆర్జెంటమ్ నైట్రికమ్ హుహుహు. ఇది రోజు 0/3 పొటెన్సీ తీసుకోవాలి. Yes, కొందరికి yes. ఎట్లుంటది అంటే 24 hours నొప్పి ఉంటది, ఓహ్! ఓకే. ఒక్కటే తరఫు, హుహుహు. లెఫ్ట్ కానీ రైట్ కానీ 24 hours నరాల నొప్పి ఉంటది తలలా. హుహుహు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పటికిప్పుడు చావు వస్తే అది కూడా ఒక గిఫ్ట్ లాగా తీసుకుంటారు వాళ్ళు, ఓకే. ఓకే. అట్లా ఉంటది. ఇంకో వీడియోలో మాట్లాడదాం దాని గురించి. యెస్. 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 చేతన్ రాజు గారు అంటేనే ఒక హోమ్ రెమెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటారు. సో దీనికి సంబంధించి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా? మన నర్వ్ స్ట్రెంగ్త్‌ని పెంచే విధంగా. నరాలు జర గట్టిగా అవ్వాలంటే ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను మీకు. సరే. నల్ల జీలకర్ర ఉంటది కదా, నల్ల జీలకర్ర పావు చెంచా, దాంతో పాటు స్టార్ ఎనీస్. ఓకే. స్టార్ ఎనీస్ అంటే ఏంది, బిర్యానీ పువ్వు ఉంటది ఒకటి. అనాస. ఇవి రెండు మీరు గ్రైండ్ చేసి పెట్టుకోండి. హ్మ్. పక్షవాతం ఉన్నోళ్ళకి, ఇట్లా పాలసీ ఉన్నోళ్ళకి జర పావు చెంచా మీరు నల్ల జీలకర్ర తీసుకోవాలి. ఈ పావు చెంచా తీసుకున్నారు కదా, దీంట్లో పావు మీరు స్టార్ ఎనీస్ పౌడర్ తీసుకోవాలి. ఓకే. ఓకే. బాయిల్ చేయండి వాటర్, ఒకసారి తాగండి రోజు, ఓకే. జర మంచిగా అనిపిస్తుంది. మెయిన్ నర్వ్ స్ట్రెంగ్త్ కదా సార్ ఇది? ఓకే. ఓకే. యెస్. ఇది మెయిన్ హోమియోపతి అనేది చాలా వరకు నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే నర్వ్ వీక్‌నెస్ కావచ్చు, నర్వ్ స్ట్రెంగ్త్‌ని పెంచే విధంగా కావచ్చు, ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి ఎప్పటినుంచో మనకి చేతన్ రాజు గారు అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్‌గా వచ్చేసేసి ఫేషియల్ నర్వ్‌కి సంబంధించి మాట్లాడాము. ఇదే కాదు, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నా, లంబార్ స్పాండిలైటిస్ ఉన్నా, సో ఏదైనా సరే, అంటే మెడ నొప్పి కావచ్చు, నడుము నొప్పులకు కూడా ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి సార్ చెప్తుంటారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా సార్‌తో మాట్లాడొచ్చు. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.